ముందుగా హెడ్లైన్స్. రాజన్న భక్తులకు శుభవార్త. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో తిరుమల తరహాలో సేవలను అధికారులు ప్రారంభించారు. బోధన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. బోధన్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా పట్టణంలో సోమవారం ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణ వరకు కొనసాగింది. అనంతరం స్వచ్ఛదనం పచ్చదనంపై ప్రభుత్వ జూనియర్ కళాశాల హైస్కూల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉపన్యాస వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 5 రోజుల పాటు బోధన్ పట్టణంలో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం సందర్భంగా పట్టణంలో పారిశుద్ధ్యం, మొక్కలు నాటడం, నీటి సరఫరా తదితర విభాగాలకు సంబంధించిన కార్యక్రమాలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో 1,50,000 మొక్కలను నాటుతున్నట్లు వెల్లడించారు. పట్టణ ప్రజలు భాగస్వాములై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ ఫారూక్, కౌన్సిలర్లు తూము శరత్ రెడ్డి, అబ్దుల్లా, దూప్ సింగ్, ఏఏఈ శ్రీనివాస్, శానిటరీ ఇన్స్పెక్టర్ జయకుమార్, మెప్మా అధికారి శ్రీనివాస్, డ్వాక్రా సంఘాల మహిళలు, బల్లియా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం ఎక్కడంటే అక్కడ చూస్తూనే ఉంటాం. దానివల్ల వచ్చే నష్టాలను గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్ వాడడం వల్ల మనం ఆరోగ్య పాలవుతాం, అలాగే పర్యావరణాన్ని కూడా పాడు చేస్తాం. ప్లాస్టిక్ ని ఎక్కువ మేరకు తగ్గించాలంటే మనం కొంత మేరకైనా ప్లాస్టిక్ ని వాడకాన్ని తగ్గించాలి. ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధి ఇలా అనేక రకాల వ్యాధులు కలుగజేస్తాయి. జీవరాశులు, జలచరాలు, మనుషులు ఇలా అనేక మంది ఆరోగ్య పాలవుతారు. జంతువులు ఈ ప్లాస్టిక్ తినడం వల్ల ఆరోగ్య పాలవుతారు, అలాగే చనిపోతారు. ఇలా ప్లాస్టిక్ వల్ల అనేక నష్టాలు ఉన్నాయి. ప్లాస్టిక్ వాడడాన్ని తగ్గించాలంటే మనం ఎక్కువ మేరకు ప్లాస్టిక్ ని వాడడాన్ని తగ్గించాలి. ఎక్కడంటే అక్కడ ప్లాస్టిక్ పడేయవద్దు. ప్లాస్టిక్ ని చెత్త బుట్టలని వేయాలి. ప్లాస్టిక్ ని ఎక్కువ మేరకు తీసుకోవద్దు. చేతి సంచులు ఇలా కొన్ని వస్తువులను వాడాలి. ప్లాస్టిక్ మాత్రాన్ని వినియోగించవచ్చు. అంటే దాదాపు అక్కడ ఒక సైమాన్ అనేటువంటి వాళ్ళకు 3,000 మొక్కలను అడిగడానికి అవకాశం కాబట్టి మొక్కల యొక్క 33% మొక్కలు ఉంటేనే అప్పుడు మన పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. మీకు ఎందుకు చెప్తుందంటే మీరు రాబోయే రోజుల్లో మీరే కాబట్టి కంపల్సరీ మీకు అవగాహన ఉండాలి. కాబట్టి కంపల్సరీ మొక్కలు అనుకూలంగా ఉన్నటువంటి మీకు ఏమి ఉంటాయి ఎంతనన్నా వెళ్ళండి. ఎంత ఉపయోగపడుతుంది. ఎందుకు మున్సిపల్ ద్వారా కూడా మనకి ఆక్సిజన్ వస్తుంది కదా, అది కూడా ఆక్సిజన్ అందుతుంది. తర్వాత అన్నీ కాకుండా ఫస్ట్ जैसा कि आप सब जानते हैं कि हमारे इस माहौल में प्लास्टिक का कितना ज्यादा इस्तेमाल हो रहा है। प्लास्टिक के इस्तेमाल से माहौलियाती आलूगी में इजाफा हो रहा है। प्लास्टिक के इस्तेमाल से एयर पोल्यूशन में बहुत ज्यादा इजाफा हो रहा है। एयर पोल्यूशन की वजह से हमें कई बीमारियां हो रही है। నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్ స్వచ్ఛదనం పచ్చదనంలో అవగాహన సదస్సు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పరిసరాలు శుభ్రంగా ఉండాలని, ప్లాస్టిక్స్ కవర్ల వాడకం తగ్గించాలని, తడి పొడి చెత్త వేరు చేయాలని, ప్రజలకు ఇబ్బంది లేకుండా రోడ్డు, పాఠశాల గ్రౌండ్లో డ్రైనేజీలు, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు పరిసరాలను, గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు పరిసరాలు శుభ్రంగా ఉండాలని అన్నారు. వర్ణి గ్రామ పరిధిలో ప్రతి వీధిలో పరిశుభ్రత ఉండాలని ర్యాలీ నిర్వహించిన స్పెషల్ ఆఫీసర్
ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మహిళా సంఘం గ్రూప్ లీడర్లు, గ్రామ యువకులు పంతం శంకర్, అశోక్, శ్రీనివాస్, విశ్వనాథ, మాజీ ఉప సర్పంచ్ కాంతికృష్ణ, వర్ణి, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కులకర్ణి, సురేష్ బాబా, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వర్ణి మండలం రిపోర్టర్ ఎస్ చందర్. ఐదో తారీఖు నాడు ర్యాలీ కార్యక్రమం ఉంటుంది. ఇవాళ ర్యాలీ తర్వాత గ్రామంలోని వీధులన్నీ శుభ్రపరచుట మరియు ముఖ్యంగా ఈ తడి చెత్త పొడి చెత్త గురించి వీధులలో మీటింగ్ పెట్టి అవగాహన పరచు. తర్వాత అయిన శుభ్రంగా బ్యాంక్ అప్పు రుణమాఫీ అయిన ప్రతి రైతుకు తిరిగి రుణాలు ఇవ్వాలి. ఈసీ నో డ్యూ పేరుతో రైతులను ఇబ్బందులు గురి చేయవద్దు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలంలో సోమవారం రోజున రైతు వేదికలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ పథకంలో బ్యాంకులో రుణం మాఫీ అయిన ప్రతి రైతుకు తిరిగి రుణాలు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. రుణాలు రద్దయిన రైతులకు బ్యాంకులు తిరిగి ఇవ్వకుండా బ్యాంకులు అనేక నిబంధనలు పెట్టడం వల్ల రైతులు తిరిగి రుణాలు పొందలేకపోతున్నారు అని ఆయన ఆవేదన చెందారు. నో డ్యూ సర్టిఫికేట్ పేరుతో కొన్ని రోజులు, ఈసీ పేరుతో మరికొన్ని రోజులు ఆలస్యం చేస్తూ తిరిగి సొసైటీలు రైతులకు కొత్తగా రుణాలు ఇవ్వకపోవడంతో రైతులు వ్యవసాయ అవసరాలకు ప్రైవేటు వడ్డీ వ్యాపారాలపై ఆధారపడుతున్నారు అని అన్నారు. మొదటి, రెండవ విడతల రుణమాఫీ జాబితాలో 30 నుంచి 40% రైతుల పేర్లు మిస్ కావడంతో బ్యాంకులో వ్యవసాయ అధికారులు చుట్టూ రైతులు తిరుగుతున్న పరిస్థితి నెలకొంది అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని రైతు రుణమాఫీ బ్యాంకులో రుణం ఉన్న ప్రతి రైతు రుణం మాఫీ చేసి సంపూర్ణ రుణమాఫీ చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మఠపతి గంగాధరప్ప, నాయకులు నెల్లూరి లక్ష్మణ్ బాబు, నెమలి సాయి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పల్లపు వెంకటేష్, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి. ప్రభుత్వం రైతులందరికీ రుణమాఫీ చేస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. దాన్ని స్వాగతిస్తున్నాం. మొదటి దఫా, రెండవ దఫా కూడా కంప్లీట్ అయ్యింది. కానీ రైతులకి ఇంకా చాలామంది 30-40% ఇంకా రైతాంగానికి రుణమాఫీ కాలేదు. ఎందుకు అని అంటే ఆధార్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు రైతులంతా కూడా వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి, అట్లాగే బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నట్టు పరిస్థితి. అదే మాదిరిగా ఇప్పటికీ రైతులందరికీ రుణమాఫీ అయినటువంటి వాళ్ళందరికీ కూడా కొత్తగా ఎన్ఓసి ఇస్తామని చెప్తా ఉన్నారు బ్యాంకుల్లో. ఎన్ఓసి కాకుండా ఎవరికైతే రుణమాఫీ అయిందో వాళ్ళందరికీ కూడా మరి రుణాలు ఇవ్వాలని చెప్పేసి వానాకాలం పంటలకు ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్కి అందరికీ కూడా చెప్పాలని చెప్పేసి, అట్లాగే ఇప్పుడు ఏదైతే రైతులందరికీ కూడా రుణమాఫీ ఇస్తామని చెప్పి చెప్పిందో అట్లా అందరికీ ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ కూడా పంట పండించినటువంటి రైతాంగానికి అందరికీ కూడా రుణమాఫీ చేయాలని చెప్పేసి తెలంగాణ రైతు సంఘంగా డిమాండ్ చేస్తారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు విరాజిల్లినప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు. సోమవారం రోజున నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడు గ్రామంలో గల జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో పచ్చదనం స్వచ్ఛదనం కార్యక్రమాన్ని మెండోరా ఎంపీఓ పోచంపాడు స్పెషల్ ఆఫీసర్ భరత్ చంద్ర ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం స్కూల్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో తాజా మాజీ సర్పంచ్ మిస్బా, మాజీ సర్పంచ్ రమేష్, గ్రామ పంచాయతీ సెక్రటరీ భోజన్న, అజ్జు, ఇలియాజ్ పాల్గొన్నారు.
స్టార్ట్ సార్. ఓకే, నేడు పోచంపాడు గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త కార్యక్రమం స్వచ్ఛదనము పచ్చదనం భాగంలో నేను మండల పంచాయతీ హోదాలో గ్రామ ప్రత్యేక అధికారి హోదాలో ఇక్కడ గ్రామంలో వీధి తిరుగుతూ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడంలో వెళ్ళడం భాగంగా ఈరోజు జడ్పీటీ స్కూల్కి రావడం జరిగింది. ఈ స్కూల్లో ఉండాల్సిన ఫెసిలిటీస్ గురించి డిస్కస్ చేస్తూ గ్రామ ప్రజల సమక్షంలో కమిటీ మెంబర్ సమక్షంలో ఎలాంటి పనులు చేపట్టాలో ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం. ఇవి కాస్త ఈ 5 రోజులు కానీ ఇంకా వారంలో కానీ ఇవన్నీ పూర్తి చేసి గ్రామంలో అవే కాకుండా ఇంకా పిచ్చి మొక్కలు కానీ గుంతలు కానీ అంటే పచ్చదనం సంబంధించి విషయంలో చెట్లు నాటించడం కావచ్చు, ప్రతి ఇంటికి మొక్కలు ఇవ్వడంలో కావచ్చు, ఈ కార్యక్రమాలన్నింటినీ ముందు తీసుకోవడంలో ప్రజల భాగ్యాక్షరం తీసుకుంటూ అంటే ఎలక్టెడ్ బాడీ లేదు కాబట్టి ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ కమిటీ మెంబర్ని ఇన్వాల్వ్ చేస్తూ మహిళలను ఇన్వాల్వ్ చేస్తూ ముందు తీసుకోవడానికి వండర్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్టార్టింపజేస్తాం. గ్రామంలో తిరుగుతూ పనులను ప్రారంభించడం జరుగుతుంది. ఈ పచ్చదనం పరిశుభ్రత ఎన్ని రోజులు కొనసాగుతుంది సార్? ఈ కార్యక్రమం మొత్తము 5 రోజుల భాగము. కానీ 5 రోజులే కాదు, గ్రామ పంచాయతీ 10 రోజులు చేస్తూ ఉంటుంది. 5 రోజులు మాత్రం రోజువారీగా కొన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు పాదయాత్ర చేస్తూ పనులని గుర్తించడం జరుగుతుంది. రేపటి నుంచి అన్నింటినీ కార్యక్రమాలని ఒక్కొక్కటి గవర్నమెంట్ ఫండ్స్ తీసుకుంటూ వాటిని పూర్తి చేస్తాం. మీ క్యాడర్ సార్? నేను మండల పంచాయతీ ఆఫీసర్ని. నేను మళ్ళీ గ్రామ పంచాయతీకి ప్రత్యేక అధికారి. నేను భరత్ చంద్ర నా పేరు. థ్యాంక్ యూ. హనుమకొండ జిల్లాలోని చరిత్రాత్మకమైన 1000 స్తంభాల రుద్రేశ్వర స్వామి ఆలయాన్ని శ్రావణ మాసం పురస్కరించుకొని వరంగల్ పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ఎంపీ కావ్యకు వరంగల్ పోలీస్ కమిషనర్ను పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఆలయంలో వేద మంత్రోచ్చరణలతో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆలయ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. నూతనంగా పునర్నిర్మించిన కళ్యాణ మండపం పరిశీలించారు. 1000 స్తంభాల దేవాలయ అభివృద్ధి కోసం నిధులు సమకూర్చుతానని తెలిపారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ మాట్లాడారు. శ్రావణ మాసం వేళలో రుద్రేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు. మొదటి రోజు గణపతి దేవునితో పూజలు ప్రారంభమవుతాయని అన్నారు. ఈ సందర్భంగా భక్తులు 4 రోజుల పాటు ఆలయానికి వస్తారని ప్రధాన అర్చకులు తెలిపారు. తెలంగాణ ప్రజలందరికీ, తెలుగు ప్రజలందరికీ కూడా శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈరోజు శ్రావణ మాసం అవ్వడంతో ఈ సోమవారం జరగవలసిన ఇప్పుడు శివుని పూజలన్నీ కూడా శివనామస్మరణతో స్టార్ట్ చేశాము. అందుకు ఈరోజు మొదటి పూజ నాతోటి ప్రారంభం అవ్వడం చాలా సంతోషంగా ఉంది. అయితే మనకి మొన్న బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి టెంపుల్ టూరిజంగా డెవలప్ చేయడానికి, ఈకో టూరిజంగా డెవలప్ చేయడానికి కూడా ఫండ్స్ అలొకేట్ చేయడం జరిగింది. మేము ఆ రోజే ప్రశ్నించాము. ఎందుకంటే తెలంగాణకి కూడా ఫస్ట్ ఆ రీఆర్గనైజేషన్ యాక్ట్ అనేది వర్తిస్తుంది, ఈ 2 రాష్ట్రాలకు వర్తిస్తుంది. అందులో ముఖ్యంగా తెలంగాణలో కూడా అనేకం ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. అందులో ఇది 1000 సంవత్సరాల పురాతనమైన 1000 స్తంభాల గుడికి చాలా విశిష్టత ఉంది. ఇక్కడ రావాల్సిన ఇది కూడా మనము తెలంగాణలో కూడా టెంపుల్ టూరిజం చేసుకోవచ్చు, స్పిరిచువల్ టూరిజంగా కూడా దీన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రాంతవాసిగా నేను నా గలము చాలా బలంగా వినిపించి 1000 స్తంభాల గుడికి కానీ, ఇంకా ఇక్కడ మనకున్న భద్రకాళి గుడికి కానీ, తర్వాత బాసరాకి కానీ, ఇట్లా మనకున్న ప్రత్యేకమైన గుళ్ళు, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న విశిష్టత కలిగిన గుళ్ళన్నిటికీ గురించి, దేవాలయాలన్నిటికీ అభివృద్ధి కోసం నేను పాటుపడతాను. ఇక్కడ ఇంకొక 5% పని మిగిలింది. అలాగే ఇంకొన్ని నా ఎంపీ ఫండ్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. Hey there. Subscribe to my channel and also press this bell icon. మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి.